ఏంటి సహోదరి, ఏమంతలా ఆలోచిస్తున్నా? ఏం చెప్పమంటావు సహోదరి? భూలోకంలో ప్రజలందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడు. అలా ప్రార్థన చేస్తే దేవుడికి ఏమాత్రమైనా నచ్చుతుందా? ఏంటి, ప్రార్థన దేవుణ్ణి బాధ పెడుతుందా? నేనెందుకు చెప్పడం, నువ్వే విను. ఏసయ్య, నిన్నంతా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసాను ఏసయ్య. ఈరోజు ఎగ్జామ్ ఏసయ్య. అసలే మ్యాథ్స్ ఏసయ్య బాగా టఫ్గా ఉంటుంది ఏసయ్య. నాకు నిన్న రాత్రి క్రికెట్ చూడకూడదని తెలుసు ఏసయ్య, అయినా సరే చూసాను ఏసయ్య. ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఏసయ్య. చిన్న ప్రార్థన ఆమె. చూసావా, ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ చదవకుండా పాస్ అయిపోవాలంట ఎగ్జామ్. చూసావా ఎంత విచిత్రమో? దేవా దేవా, నేను నిన్ను ఒక కోరిక అడుగుతాను, అది నెరవేర్చండి దేవా. నేను అందరిలాగా పెద్ద పెద్ద కోరికలు ఏమీ అడగను. జస్ట్ నెలకి ఒక 4-5 లక్షలు వచ్చే ఒక ఉద్యోగం ఇస్తే చాలయ్యా. నేను అందరిలాగా పెద్దదేమీ అడగలేదు. మీరు నెరవేర్చండి దేవా. ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను. ఆమేన్. చూసావా, ఒకేసారి 4-5 లక్షలు కావాలంట. హే తనశ్రీ, నా గాజులు చూసావా, నా చైన్ చూసావా, ఎంత బాగున్నాయో. ఇవన్నీ నిన్నే కొనుక్కున్నాను. అబ్బో, ఇలాంటి నా దగ్గర చాలా ఉన్నాయిలే అమ్మా. ఏంటైనా ఏసయ్య అన్నీ అక్షరాకే ఇస్తారు. నాకు కూడా రావాలంటే ప్రార్థన చేయాలి. ఏసయ్య, నాకు చాలా బంగారం ఇవ్వేసయ్యా, చాలా ఫర్నిచర్ ఇవ్వేసయ్యా, అదంతా దాచుకోవడానికి ఓ విల్ల కూడా ఇవ్వేసయ్యా. నువ్వు ఇస్తావు కదూ, నాకు తెలుసు. ఆమేన్. అయినా ఇలా కుదరదు. ఏదైనా ప్రార్థన నెరవేరాలంటే ఫాస్టింగ్ చేయాలంట. నా విల్లా కోసం ఫాస్టింగ్ చేసి తీరుతాను. చూసావా, లోకరీతి దానికోసం ఫాస్టింగ్ ఉంటానంది. ఏసే త్యాగం కోసం ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉందా తను? ఏసై చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోయి ఉంది. ఏసై ప్లీజ్ ఏసై చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించండి తండ్రి. ఏసై చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించేలా చూడండి తండ్రి. టీమ్ క్యాప్టెన్కి ఇంకా ప్లేయర్స్కి జ్ఞానం ఇంకా శక్తి ఇచ్చేలా చూడండి తండ్రి. ఏసు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. చూసావా, క్రికెట్ ప్రార్థన. టైం అయిపోతుంది తొందరగా. 8:30కి జాబ్కి వెళ్ళిపోవాలి. టైం అయిపోతుంది. ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్య వెళ్ళే దారిలో తోడుండేసయ్య, ఉద్యోగంలో తోడుండేసయ్య. ఆమేన్. చూసావా, ఫాస్టెస్ట్ ప్రేయర్. ఈ యాంగిల్లో బాగుంటానా, ఈ యాంగిల్లో బాగుంటానా ఏసయ్య, ఈ యాంగిల్లో బాగుంటాను, ఈ యాంగిల్లో బాగుంటాను. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. ఈ యాంగిల్తో బాగుంటాను, ఈ యాంగిల్లో బాగుంటాను ఏసయ్య. ఎక్కువ నాకే లైక్ రావాలి, ఎక్కువ నాకే షేర్ చేయాలి ఏసయ్య. ఆమేన్. చూసావా, ఇన్స్టాగ్రామ్ ప్రార్థన. ఇది చర్చే కదా, ఇది చర్చే, అందులో ఏసయ్య ఉంటాడు కదా. చూడే ఏసయ్య, నా బాటిల్ ఖాళీ అయిపోయింది, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వయ్యా ప్లీజ్ ఏసయ్య, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వయ్యా. చూసావా, తాగుబోతు ప్రార్థన. జశ్వంత్ ఎప్పటి నుంచో పార్టీ అడుగుతున్నావు కదరా, ఏం కావాలరా? బిర్యానీ రా. సరే దేవుడిని అడుగుదాం. దేవుడా, మంచి తక్కువ బడ్జెట్లో బిర్యానీ ఇచ్చేయండి దేవుడా, మంచి రెస్టారెంట్ చూడండి దేవుడా. బిర్యానీ అంట, తిండిబోతు ప్రార్థన. ఏసయ్య, నన్ను ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రాలు. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడినందుకు స్తోత్రాలు. ఆమేన్. చూసావా, ప్రార్థన అంటే ఇలా ఉండాలి. దేవుడికి ఇలాంటిదంటేనే ఇష్టం. తన కోసం కాకుండా అందరి కోసం ప్రార్థన చేసింది. ప్రార్థన అంటే దేవుడితో ఒక సంభాషణ. అంతేకాని దేవుడికి ఇలాంటి వ్యర్థమైన ప్రార్థనలు ఎప్పటికీ నచ్చవు. థ్యాంక్ యూ.